వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా? ఓపీటీ స్టూడెంట్స్కి ఒక చిన్న బ్యాడ్ న్యూసే. అంటే యాక్చువల్గా బ్యాడ్ న్యూస్ అంటే ఎవరికి అంటే జెన్యూన్గా జాబ్ లేకుండా పేరోల్ మీద వాళ్ళేదో అంటే యుఎస్లో ఉండటం కోసం ప్రయత్నం చేసేటువంటి ఓపీటీ స్టూడెంట్స్ మీద ప్రస్తుతానికి యుఎస్ గవర్నమెంట్ యుఎస్సిఐఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు కొంత ఉక్కుపాదం అయితే మోపుతున్నారని న్యూస్లో వచ్చింది. ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చి యుఎస్లో చదువుకున్న 30 మెంబర్స్ చదువుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 30 మెంబర్స్కి జాబ్స్ రావు కదా. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. సో ఆ రాని వాళ్ళు ఏం చేస్తారు, వెంబడే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోలేరు కదా. ₹1,00,00,000 ఖర్చు పెడతారు, లేకపోతే 60-70 లక్షలు ఖర్చు పెట్టి వస్తారు కదా. అంత ఖర్చు పెట్టి వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు వెళ్ళిపోరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కన్సల్టెన్సీలు, స్టాఫింగ్ ఏజెన్సీలని, కన్సల్టెన్సీలని వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ ఇచ్చేసి, లేకపోతే కొంతమంది ముందే $15,000 $20,000 కట్టేసేసి ఇక రకరకాల ప్రాక్టీస్లు అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ బై లా దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. ఫేక్ ఎంప్లాయీస్, ఫేక్ పే స్లిప్స్, ఫేక్ ఏదైతే మన అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయో ఇవన్నీ కూడా మనం క్యాష్ ఇచ్చి అకౌంట్లో వేయించుకోవడం ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. సో ఇప్పుడు ఒక పర్సన్కి ఇలాగే ఒక స్టూడెంట్కి, మాస్టర్ స్టూడెంట్కి ఇలానే జరిగింది. ఏంటంటే అతను జెన్యూన్గా కన్సల్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారేమో అని అనుకున్నారట. సడన్గా ఉన్నటువంటి వాళ్ళు ఆపేశారు, అంటే పేరోల్ రన్ చేయడం ఆపేశారు. ఓకే, ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే ఓన్లీ 60 days టైం ఉంది.